చాలా ఎమ్మి రెసిపీ, ఘాటుగా కారంగా చాలా బాగుంటుందండి. మీరు తప్పనిసరిగా ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పాలి. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు విజయ్స్ చేతి రుచులు. ఈరోజు విజయ్స్ చేతి రుచుల్లో ఒక ఘాటైన, కారమైన, యమ్మీ అయిన రెసిపీ మీకోసం చేయబోతున్నాను. అదిరిపోయే రెసిపీ అండి. మా ఇంట్లో ఇది చాలా ఫేవరెట్ రెసిపీ. యూజువల్లీ సండేస్లో ఇది ఒక ఏమంటారు, ఒక బోనస్ రెసిపీలా చేసుకుంటాము. మెయిన్ కోర్స్ ఉంటుంది, ఇది బోనస్ కోర్స్లా చేసుకుంటాము. అదేంటో తెలుసా అండి, ఇది ఒక కాంబో రెసిపీ అనమాట. చికెన్ లివర్, చికెన్ గిజార్డ్, ఇవి రెండు కలిసి ఒక సూపర్ డూపర్ ఘాటైన ఒక ఫ్రై. ఈ ఫ్రై ఎలా చేయాలి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో చెప్తాను. చూసి నేర్చుకొని మీరు చెయ్యండి, ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగున దిగేస్తాం. ఈ నోరూరించే డిష్కి 1/2 kg చికెన్ గిజార్డ్, 1/2 kg చికెన్ లివర్ తీసుకున్నాను. చికెన్ గిజార్డ్ని, చికెన్ లివర్ని సెపరేట్గానే మనం స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని సెపరేట్గా వాష్ చేసుకొని సెపరేట్గానే కుక్ చేయాలి. ఎందుకంటే చికెన్ గిజార్డ్ కొంచెం ఎక్కువ కుక్ అవ్వాలి కాబట్టి. ఈ యమ్మీ రెసిపీలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది, అదొక వెజిటేబుల్ అనమాట. ఈ ఎంటైర్ రెసిపీకి అదొక యూనిక్ ఫ్లేవర్ ఇస్తుంది. వీడియో ఫుల్గా వాచ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్లో వెళ్ళిపోతాము. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటాము. కడాయిలో ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు మనము 2 ఆనియన్స్ ఫైన్లీ చాప్డ్, ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్నాము. ఇవి ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఇది ఒక చాలా సింపుల్ రెసిపీ, కానీ యమ్మీ రెసిపీ అండి. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండదు. మీరు జాగ్రత్తగా చూసి నేర్చుకోండి, మీరు ట్రై చేయొచ్చు. ఆయిల్లో వేసిన తర్వాత మనం దీన్ని బాగా రోస్ట్ చేయాలి, బాగా ఫ్రై చేయాలి. సో ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే మనము సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఒక 1/2 స్పూన్ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనము ఫ్రై చేయాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుంటాం. 1 స్పూన్ ఉంది, యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా మనము దీన్ని ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 minutes దాకా ఫ్రై అయింది. మంచి గుమగుమలాడిపోతుంది, పచ్చి వాసన అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనము ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ గిజార్డ్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అది యాడ్ చేసుకుంటాము. లివర్ ఇప్పుడే వద్దు, గిజార్డ్ కొంచెం బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ మనం గిజార్డ్ యాడ్ చేసుకుంటాము. ఈ మసాలాలో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా రోస్ట్ చేస్తాము. ఇందులో ఉండే వాటర్ అంతా వచ్చేవాలి, అప్పుడు ఆ వాసన అంతా వెళ్ళిపోతుంది అనమాట. గిజార్డ్ కుక్ అయ్యేదానికి ఒక 10 to 15 minutes దాకా అవుతుంది. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం కుక్ చేయాలి. గిజార్డ్ బాగా ఫ్రై అవుతుంది, ఒక ఆల్మోస్ట్ 5 minutes దాకా ఫ్రై అయింది. చూడండి ఆయిల్ అంతా వస్తుంది. ఇప్పుడు మనము ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకుంటాము. ఈ గిజార్డ్ లివర్ ఫ్రై వచ్చి చాలా కారంగా, ఘాటుగా ఉంటే చాలా బాగుంటుంది. అందుకే నేను కారం పొడి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కారం తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసినాం కాబట్టి ఇప్పుడే సాల్ట్ వద్దు. ఇవన్నీ బాగా ఫ్రై అవని ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఒక 10 to 15 minutes దాకా కుక్ చేయాలి. చికెన్ గిజార్డ్ ఆల్మోస్ట్ 10 minutesగా కుక్ అయింది. వావ్, గుమ్మలాడిపోతుందండి. ఊరికే చెప్పకూడదు, నోరు ఊరిపోతుంది. ఇప్పుడే చూడండి ఎలా రంగు మీద ఉందో మన చికెన్ గిజార్డ్. సో చికెన్ గిజార్డ్ 10 minutes కుక్ అయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో లివర్ యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ లివర్ యాడ్ చేసుకునేస్తాము. సో ఇదొక యూనిక్ రెసిపీ అండి, మీరు తప్పనిసరిగా ట్రై చేయాలి. ఇప్పుడు ఇందులో మనము హోల్ గరం మసాలా పౌడరు, సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటాము. చూడండి హోల్ గరం మసాలా పౌడరు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే అప్పుడే మనం 1/2 స్పూన్ యాడ్ చేసినాము. ఇప్పుడు మనం రుచికి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ధనియాల పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటాము. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మసాలా అన్ని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని ఇందులో మనము ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని
దీన్ని క్లోజ్ చేసి మనము కుక్ చేయాలన్నమాట. ఎక్కువ వాటర్ వద్దు, హాఫ్ గ్లాస్ చాలు. ఇప్పుడు మనం క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ బాగా కుక్ చేస్తాము. అంతలోపు మనము దీనికి కావాల్సిన ఒక యూనిక్ మసాలా రెడీ చేసుకుంటాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటాము. ఆన్ చేసుకొని స్మాల్ కడాయి పెట్టుకున్నాను. ఇందులో చూడండి 1 స్పూన్ సోంపు, అలాగే 1 స్పూన్ మిరియాలు. ఇవి రెండు చాలా యూనిక్ మసాలా ఈ ఐటెంకి. ఈ గిజార్డ్ లివర్ ఫ్రై చూడండి, మా ఇంట్లో చాలా డిమాండింగ్ రెసిపీ అన్నమాట. సో ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని కూల్ డౌన్ చేసి మనం పౌడర్ చేయాలి. సో ఇది బాగా రోస్ట్ అయిందండి, గుమ్మ వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కూల్ డౌన్ చేసి ఫైన్ పౌడర్గా దంచుకోవాలి. సో మిరియాలు సోంపు బాగా దంచుకొని పౌడర్ చేసుకోవాలి. చికెన్ గిజార్డ్ లివర్ కూడా బాగా ఉడికింది చూడండి. ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ దాకా కుక్ అవుతుంది. ఎంత బాగా డ్రైగా ఫ్రై అయింది చూడండి, వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సూపర్ అరోమా వస్తుందండి, నోరు ఊరిపోతుంది చూడండి. ఇప్పుడు మనము ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఉంది, అది యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్న పెప్పర్ అండ్ సోంప్ పౌడర్ దాన్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఈ రెసిపీకి ఒక యూనిక్ ఇంగ్రీడియంట్ ఉందని చెప్పాను కదా, అది క్యాప్సికమ్. 2 క్యాప్సికమ్ ఫైన్లీ చాప్, దాన్ని యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ యాడ్ చేసుకొని మనము ఈ చికెన్ గిజార్డ్ లివర్ని బాగా రోస్ట్ చేసుకుంటాము. కొద్దిగా డ్రైగా ఫ్రై అయిందంటే ఇది చాలా బాగుంటుంది. మీకు యా కన్సిస్టెన్సీ కావాలో అలా మీరు కుక్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసినాక ఒక 5 మినిట్స్ అయినా కుక్ అవ్వాలి. అప్పుడు అరోమా అంతా ఈ కంప్లీట్ రెసిపీకి వస్తుంది. అది చాలా హైలైట్ అనమాట ఈ రెసిపీకి. చికెన్ గిజార్డ్, చికెన్ లివర్ ఫ్రై కూడా అయిపోయింది, గుమ్మలాడిపోతుంది. చూడండి ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసింది. ఈ రెసిపీ చపాతీ, రోటీ, వైట్ రైస్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఎమ్మి రెసిపీ, ఘాటుగా, కారంగా చాలా బాగుంటుందండి. మీరు తప్పనిసరిగా ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పాలి. ఇంకేంటి, స్టవ్ ఆఫ్ చేసుకొని దీని టేస్ట్ ఎలా ఉందో చూసి మనం చెప్పేస్తాము. ఎంతో ఎమ్మి అయిన చికెన్ గిజార్డ్, చికెన్ లివర్ రోస్ట్ డ్రై ఫ్రై అయిందండి. యమ్మీ రెసిపీది, చాలా టెంప్టింగ్ రెసిపీ, నోరూరించే రెసిపీ. వైట్ రైస్కి, చపాతీ, రోటీకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయాలి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. ఇప్పుడు వేడిగా ఉంది. వావ్, సూపర్గా ఉందండి. వావ్, సూపర్గా ఉందండి. చూసారా అండి, కాంబో ఫ్రై చికెన్ గిజార్డ్, చికెన్ లివర్ రెండు కలిసి చేసిన ఒక సూపర్ డూపర్ ఫ్రై. ఇది చాలా యమ్మీగా ఉండింది, ఘాటుగా ఉండింది, కారంగా ఉండింది. ఎంత బాగుండిందంటే నేను చెప్తే చాలండోయ్. మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఓకే, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు ఇవ్వండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.